గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వారికి ఒకటే తెలియజేశాను, ఈ డోలీ మోతలు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. కనీసం మనకున్న ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కనీసం మీరు ఒక 50 కోట్లు కానీ రిలీజ్ చేయగలిగితే కనీసం కొన్ని గ్రామాలకైనా మనం చేయొచ్చు అంటే చాలా పెద్ద మనసుతోటి ఆ రోజున ఆయన ఆ 50 కోట్లు విడుదల ఈ రోజున దాదాపు మనం 1000 కోట్లుకి రోడ్లు వేయగలిగే స్థాయిలో ఉన్నాం. అందుకే మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు మనం ఈ రహదారులు కేవలం ప్రయాణ సౌలభ్యం కోసం మాత్రమే కాకుండా ఎకో టూరిజం అభివృద్ధికి, యువతకి ఉపాధి అవకాశాలకి మార్గం వేస్తున్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుతూ నిర్మించిన ఈ మార్గాలు మన రాష్ట్ర అభివృద్ధికి గర్వకారణంగా నిలుస్తున్నాయి. ప్రాజెక్టులు పర్యావరణ సమతుల్యతకు భంగం కలగకుండా ముందుకు సాగేందుకు అటవీ అనుమతులతోనే అత్యంత జాగ్రత్తతో ప్రణాళికలు రూపొందిస్తూ కొనసాగిస్తున్నాం. మోదీ గారి దృష్టి, గడ్కరీ గారి కృషి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సంకల్పంతో ఈ ముగ్గురి నేతృత్వంలో మన రాష్ట్రం, మన దేశం అన్ని రంగాల్లో పరిగెడుతుంది. అభివృద్ధిపై ప్రతి ఒక్కరు కూడా ఈ భాగస్వామ్యంలో మీరు చేరాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మన లక్ష్యం. ఈ మంచి రోడ్ల వల్ల సరికొత్త పరిశ్రమలు, ఉత్పత్తి యూనిట్లు, ఐటీ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్, లాజిస్టిక్ హబ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ రాష్ట్రంలోకి వస్తాయి. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బలంగా చేయడంతో పాటు దేశ ప్రగతికి మరియు దేశ జీడిపి వృద్ధికి మన వంతు కృషిని అందించడమే లక్ష్యం. ఇవి భారతీయుల ఐక్యతని, సమగ్రతని ప్రతిబింబిస్తాయి. మన ఆత్మబలంతో నిర్మితమైన ప్రగతికి మార్గదర్శక దీపాలు, రేపటి తరాలకి మనం అందించే ఒక బలమైన వారసత్వపు ఆస్తి. ఈ సందర్భంలో నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను. గత ప్రభుత్వాన్ని చూశారు, కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం, రోడ్లు వేయని ప్రభుత్వం, కనీసం రహదారుల్లో గుంతలు పూడ్చని ప్రభుత్వం. కానీ ఈ రోజున మన ఇన్ని ప్రతి ఊర్లో కూడా ఊరికి మధ్య గుంతలు పూడ్చడంతో పాటు రహదారులు నిర్మిస్తూ ఉన్నాం. హైవేలు ఈ రోజున గడ్కరీ గారి ఆశీస్సులతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. వీటన్నిటికి కూడా మనకు కావాల్సింది కనీసం ఒక 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలి. వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ కూటమి ఐక్యతని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటన్నిటిని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎరుగుతూ ఉండాలి. నేను ప్రత్యేకించి ఈ కూటమికి నేను ముందుండి కృషి చేయడానికి కారణం ఒకటి 5 కోట్ల మంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ అభివృద్ధిలో చాలా బలమైన భాగస్వామ్యం వహించాలి. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి మొత్తం తెలియాలి.